ఒక బెయిల్ కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈ రకంగా అరాచకం చేస్తే, ఈ రకంగా వ్యవహరిస్తే, వ్యవస్థని ఛాలెంజ్ చేస్తే నన్ను కోర్టుకు పిలుస్తారా న్యాయమూర్తి గారు? వినండి తమ్ముడు, నన్ను కోర్టుకు పిలుస్తారా న్యాయమూర్తి గారు? పిలిస్తే ఇది జరుగుతుంది. నన్ను పిలిస్తే ఇది జరుగుతుంది. నేను ఈ రకంగా వ్యవహరిస్తా. తమ్ముడు, మన కొన్ని ఫోటోలు నీకు పంపించాను కదా కళ్యాణ్ బాబు, నీకు కొన్ని ఫోటోలు పంపించాను కదా, ఫస్ట్ ఫోటో పెట్టండి. ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, అన్న వస్తున్నాడు 20/11/25 వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ షెడ్యూల్. ఏమండి, ఈయన దేశ ప్రధాన, దేశ రాష్ట్రపతి, దేశాధ్యక్షుడా? అరే ఇన్ని కేసుల్లో ముద్దాయండి. ఈజ్ నో మోర్ ఏ చీఫ్ మినిస్టర్. పోనీ అనుకు చీఫ్ మినిస్టర్ అనుకోవటానికి అతను మామూలు ఎమ్మెల్యే. అతను పులివెందల ఎమ్మెల్యే మాత్రం. అతను అక్కడి నుంచి రూట్ చూడండి. 10 AM డిపార్ట్స్ ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్, హైదరాబాద్ టు సిబిఐ కోర్టు నాంపల్లి, హైదరాబాద్ బై రోడ్ అండ్ అక్కడ అరైవ్స్ బేగంపేట 10:45కి, 11కి కోర్టుకి, 11:30 అరైవ్స్ అట్ సిబిఐ కోర్ట్, 12:30 డిపార్ట్స్ సిబిఐ కోర్ట్. ఇంకో 10 నిమిషాలు ఉండమంటే ఉండట ఆయన కోర్టులో. ఇంకో 10 నిమిషాలు ఉండమంటే ఉండడంట. 10:30 నుంచి 12:30 వరకు, అంటే 1 అవర్ ఇచ్చాడు అక్కడ సిబిఐ కోర్టుకి వీరు అపాయింట్మెంట్. ఏమిటండి ఘోరం? తమ్ముడు కెమెరా నా వైపు పెట్టి, ఏంటండి ఘోరం? 11:30 నుంచి 12:30 1 అవర్ ఇచ్చాడు. ఆయన ముఖార విందాన్ని, ముద్దాయి గారి ముఖార విందాన్ని సిబిఐ కోర్టు న్యాయమూర్తి చూడటానికి. ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటే ఒప్పుకోరా? ఏమిటా షెడ్యూల్ ఇవ్వటంలో? వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? అతను ఎడాసిటీ అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ రకంగా ఇచ్చారు. తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారు. లైవ్ ఈజ్ బ్యాక్. ఏంటండి అక్కడ చూడండి, వెంకట్ బత్తులంట, ఆయన ఫాలోయర్ అంట పెద్ద ఇందులో సోషల్ మీడియాలో. లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్, హార్ట్లీ వెల్కమ్ జగనన్న ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటండి నరసింది? ఇదంతా ప్రీ ప్లాన్డ్. అంటే హైదరాబాద్కి రండి. ఇంకోటి చూడండి, ఇంకో దాంట్లో ఉంది క్లియర్గా. ఇంకోటి పెట్టే, అన్న వస్తున్నాడు హెలికాప్టర్, కానీ అన్న విమానంలో వచ్చాడు. హెలికాప్టర్లో అన్న వస్తున్నాడు. నేడు హైదరాబాద్ జగన్ రాక అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మనం వెళ్దాం. జై జగన్, స్వాగతం. ఇదంతా ఏంటండి? అక్కడ చూడండి, అన్న వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేదీ 2/20/11/25 గురువారం రోజు ఉదయం 8 గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్. ఏంటి సార్ ఇది? ఈ ప్రిపరేషన్ ఏంటండి? ఈ ముద్దాయిలందరూ ఎట్లా ప్రిపేర్ అయ్యి రావచ్చా? ఒక ముద్దాయి కోర్టుకు రమ్మని ఆదేశిస్తే వాట్ ఈస్ దిస్ ఫన్? ఏమో ఆకాశం నుంచి దిగొచ్చాడా ఈ ముద్దాయి? ఈ ముద్దాయికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ఏమన్నా కోర్టులో? సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశించిందా జగన్మోహన్ రెడ్డి మీద ఈగ కూడా వాలకూడదు, వారిని ఏసీ కాన్వాయ్లోని తీసుకురండి? కాంగ్రెస్ రూల్ ఉంది. రేవంత్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్. నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి? రేపు హైదరాబాద్లో ఉండేది జగన్ అన్న రూల్. అంటే హైదరాబాద్లో ఏదైనా విచ్ఛిన్నం క్రియేట్ చేస్తావా? హైదరాబాద్లో శాంతి పద్ధతులకి చేయండి, రిమాండ్లో ఉంచండి, బెయిల్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఇబ్బందులు ఉండవు కదా మీకు. ఈ రోజున నన్ను అడిగితే జడ్జి గారు కూడా, సిబిఐ జడ్జి గారు కూడా కంగారు పడి ఉంటారు. పైకి నేనేం కంగారు పడలేదన్నా, ఏం జరుగుతుంది నా కోర్టుకు వచ్చే ముద్దాయి ఏమిటి హల్చల్ ఎట్ హైదరాబాద్, కంగారు పడి ఉంటారు. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, ర్యాపిడ్ న్యూస్ అట. ర్యాపిడ్ న్యూస్ వాళ్ళు పెట్టారు. వైఎస్ జగన్ సిబిఐ కోర్టు రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులో నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్న జగన్ బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ. హైదరాబాద్లో ఉండే జగన్ అభిమానులు పాల్గొనవలసిందిగా పిలుపు. వైఎస్ జగన్ ఎట్ వైఎస్ఆర్సిపి. లాస్ట్ ఎడిటెడ్ ఇదని పెట్టారు చూడండి. అక్కడ చూడండి ఇంకొక ఆయన, వారు దండం యాజిటీస్గా పెడుతుంటారు. జడ్జి గారికి కూడా అట్లాగే పెడతాడు ఆయన కోర్టులో కూడా. ఏంటి ఈ దండం అంటే? జనాన్ని రమ్మని పిలుస్తున్నామంటే వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఆనరబుల్ అక్యూజ్డ్ జగన్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? నీ ప్లాన్ ఏంటి? హైదరాబాద్లో ఏం చేయాలనుకున్నారు మీరు?
చట్టబద్ధంగా ఎన్నికైన హైదరాబాద్లో ఉన్న పాలన అది హైదరాబాద్ పాలన కాదు, మా జగనన్న పాలన అని రాశారు మీ వాళ్ళు. హైకోర్టుని బెదిరించాలనా, లేకుంటే అక్కడ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరించాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని బెదిరించాలనా? ఎవరిని బెదిరించాలని? చలో హైదరాబాద్ మావట్లయినా. ఇక్కడ చూడండి, ఇవో పెద్ద మనిషి చూడండి, ఇది మరీ విచిత్రం సార్, ఇదంతా గమనించాల ప్రెస్. ఫణిరెడ్డి జగనిస్ట్ అంట అతను, ఏదో హ్యూమనిస్ట్ లాగా. 20వ తేదీన హైదరాబాద్లోని లోటస్ పాండ్లో తన నివాసంలో తన తల్లి విజయమ్మ గారిని కలిసేందుకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న వస్తున్నాడు. దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న జగనన్నని స్వాగతిస్తూ మీ ప్రేమ అభిమానం చూపించేందుకు మాతో పాటు మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్నాడు. బాగుంది. ఎవరిని కలవటానికి వస్తున్నారు? సిబిఐ కోర్టు గురించి రాయాల, అమ్మని తల్లిని కలవటానికంట. ఎంత ఆశ! తల్లిని ఎప్పుడు కలిసావా నువ్వు? ఎప్పుడు కలిసావు? ఆ తల్లి నీతో టచ్లో ఉందా అసలు? తల్లి అని ఎప్పుడైనా గౌరవించి? అంతే. ఇవన్నీ వింత పోకడలు. అంతకంటే ఏమన్నా? తల్లిని ప్రేమించే వ్యక్తి కాదు అతను. తల్లి చెల్లి ఇతను చూస్తే భయపడతారండి. ఇతను లోటస్ పాండ్కి వస్తే వాళ్ళ అమ్మ అక్కడ ఉందో లేదో చూడాలి. వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది, నేను ఒంటరిగా ఉన్నా, నా కొడుకు ఎక్కడికి వస్తున్నాడు, ఏమి జరుగుతుందో అని. నెక్స్ట్, రేపు హైదరాబాద్లో వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులు సేమ్ అదే. ఇది చూడండి, హైదరాబాద్లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు. ఐ రిపీట్, హైదరాబాద్లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి సార్ అది? ఏం చెప్పాలి సార్ దాని గురించి? ఏం చెప్పాలి? ఏం చేయాలి? వాట్ ఇస్ దిస్ ప్లాన్? దీన్ని కూడా న్యాయమూర్తులు దీన్ని ప్రత్యేకంగా చూడాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోత్ ది స్టేట్స్ మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎలా పెడుతున్నారు వీళ్ళు? ఏం చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్లో ఏం ప్లాన్ చేశాడు? మొన్నేదో ఉగ్రవాదులు బాంబులు ప్లాన్ చేసినట్టుగా, నిన్న ఎక్స్ట్రీమిస్టులు విజయవాడ, ఏలూరు అండ్ అదర్ ప్లేసెస్లో ప్లాన్ చేసినట్టుగా వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు? హైదరాబాద్లో ఉన్నది గవర్నమెంట్ రూల్ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూల్. హౌ ఇస్ ఇట్? ఈయన గెలిచాడు అక్కడ, ఈయన ఎవరైనా నిలబెట్టారా? ఏమైనా గెలిపించి ఎమ్మెల్యేలు చేశారా? ఎట్లా అవుద్దండి? ఎలా అవుద్దండి? నెక్స్ట్ తమ్ముడు, ప్రెస్లో వచ్చిందండి ఈరోజు, హంగామా చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇదే సేమ్ రూల్. అక్రమస్తుల గదిలో అడావుడి చేద్దాం, 10-45 గంటలకు బెంగళూరు దిగిన మొదలు నాంపల్లి సిబిఐ కోర్టు వెళ్ళేదాకా బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు రాశారు అది. అదొకటి. అక్కడ చూడండి షెడ్యూల్, ఇది షెడ్యూల్, అఫిషియల్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. 1 గంట సేపు మాత్రమే నేను సిబిఐ కోర్టులో ఉంటా, క్షణం కూడా తర్వాత ఉండను. ఏంటది అడాసిటీ? ముద్దాయి కోర్టును నిర్దేశిస్తున్నాడా, ఆదేశిస్తున్నాడా, కంట్రోల్ చేస్తున్నాడా? కోర్టు ముద్దాయిని కంట్రోల్ చేస్తున్నా. ఐఎమ్ సారీ అండి, న్యాయస్థానం వేరే భావించొద్దు. అదేంటి అది? ఆ ఎడాసిటీ ఏంటి? దాన్ని పబ్లిక్ చేయటం ఏంటండి? ఓ సెక్యూరిటీ రీజన్గా ఉంచుకున్నాం, దాన్ని పబ్లిక్ చేయటం ఏంటండి? నెక్స్ట్, 2000 ఇది చాలా సీరియస్ అన్న. 2029లో రఫా 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. ఇది మరలా నేను చదువుతాను సార్ పాత్రికేయ సోదరులారా. 2029లో రఫా 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. అంటే ఇటు వస్తాను నేను. పాత్రికేయ సోదరులారా, ఇప్పటివరకు అక్కడ చూపించాను. 2029లో రఫా అంటే ఎన్నికలు ఉంటాయి. అప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోతుంది. 2029 ఎన్నికలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది. వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 88 మ్యాజిక్ ఫిగర్, 175 టోటల్ కనుక అందులో సగం 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. రఫ్ అంటే నరుకుతారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిస్తారు కదా. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు
రఫా 88 దాడితే, సార్ పాత్రికేయ సోదరులారా, అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు, అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా, అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా, ఏమిటి సార్ ఇది? ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? 2029లో రఫా 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే. అది ఈరోజు చూపించారు సార్ అక్కడ. ఎడాచి వాడిని ఏమండి తీసుకెళ్ళొద్దండి, పోలీసులు ఎత్తుకెళ్ళొద్దండి. ఆ ప్లే కార్డ్ చూపించిన వాడిని ఇమీడియట్గా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో వేద్దండి, కేసు రిజిస్టర్ చేద్దండి. నేను తెలంగాణ పోలీసుల విఘ్నతగా వదిలేస్తాను. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడు. ఇంకొక వీడియో ఒకటి ఉంది కదా ఆయన దగ్గర, చూడండి. స్టిల్ పెట్టవా, నేను ఒకసారి దాని గురించి మాట్లాడాలి. ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళు. జగన్మోహన్ రెడ్డి దండం, అది బాగుంటుంది చూడటానికి. ఆపు, కొంచెం కిందకి దించు, ఆయన చేతులు కూడా కనపడాలా. ఓకే. ఎవరండి ఈయన? 11 కేసుల్లో ముద్దాయి అయిన ఎవరు సార్ జనానికి దండం పెట్టేది? బాలగంగాధర్ తిలక, అబ్దుల్ కలాం ఆజాదా, సర్దార్ వల్లభాయ్ పటేలా, పండిట్ జవహర్లాల్ నెహ్రూనా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీయా? హూ ఇస్ దిస్ మ్యాన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారా? ఎవరు సార్ ఈయన? ప్రజలకు అంత దండం పెడుతున్నాడు. 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న భారతదేశంలోనే అత్యంత ఆర్థికపరమైన ఒక కేసులో ముద్దాయి A1 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన దాంట్లో ప్రధాన నిందితుడు. ఏమిటి సార్ అది? ఇది ఒక భారతదేశంలోనే సాధ్యమైంది. ఈ రకంగా ముద్దాయి యథేచ్ఛగా, సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, తాను ముద్దాయినని తెలుసుకోకుండా, ముఖం ప్రజలకు కనపడకుండా సిగ్గుపడాలండి. సిగ్గుపడకపోగా అతని ఈ రకంగా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఎలాగని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే చివరగా నేను ముగించడానికి ముందుగా ఇక అందరు